Now I humbly request Dr. Chandrakant Chavda Garu, Apostle of God from Gujarat, is ready to bring the word of God for us. Thank you very much for your kindness and patience. మీ అందరికీ మీ దయగల హృదయాన్ని బట్టి మీ యొక్క సహనాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Matthew is encouraging me to say something. ఈ రోజున సహోదరులు మాథ్యూ గారు ఆయన కొన్ని విషయాలను మనకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలియపరచడం జరిగింది. And Suresh is also encouraging me to say something. అలాగనే ఈరోజు సురేష్ బాబు కొన్ని విషయాలు మీరు కూడా చెప్పాలయ్య గారు అని చెప్పినప్పుడు నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. Yes, I will say something that we need to consider about. ఈ రోజున దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మనము ఒప్పుకోక తప్పని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. So I would like to mention few things to consider as leaders. ఒక సంఘ నాయకులుగా కొన్ని ఒప్పుకోక తప్పని విషయాలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. In India, I have traveled in almost all the parts of India. నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని దర్శించాను, అవన్నీ నాకు తెలుసు. And I have met hundreds and hundreds of leaders around. భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వందలాది మంది వేలాది మంది సేవకులను నేను కలుసుకొని ఉన్నాను. One of the area that I would like to suggest is that we need to consider certain things as leaders, which is very important for us. వారందరినీ కలిసిన తర్వాత మన సేవకులు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఒప్పుకోక తప్పదు అని నేను గ్రహించాను. Things will never automatically be done without considering it by ourselves. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను మనం ఒప్పుకుంటే తప్ప మన జీవితాల్లో దేవుడి కార్యాలు సంభవించడం అసాధ్యం. We Christians sometimes think here in the country that things will automatically happen and we just will celebrate at the end. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతాయి, జరిగిపోయినప్పుడు సంతోషించవచ్చు అని మనం తలుస్తుంటాం. And that's why we are so much looking forward for Jesus is coming than anything else. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తుంటామంటే యేసు ప్రభువారు వచ్చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు మనం ఉంటుంటాం. Everybody here is looking forward to Jesus to come soon and do the rest. మనం ఏమనుకుంటామంటే మనము యేసు ప్రభువా నువ్వు తొందరగా రా అని యేసయ్య తొందరగా వచ్చేస్తున్నాడు, ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు, ఆయన కోసం ఎదురు చూస్తామని అనేటువంటి ఆలోచనతో ఉంటుంటాం మనం. Come quick, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, take the charge, మమ్మల్ని కొనిపోయా, మా బాధ్యత అందరూ తీసుకోయా అని చెప్తుంటాం. So we don't have to do anything then. ఇక నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోయా, ఈ లోకంలో మేము చేయడానికి ఇంకా ఏమీ పని లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటాం. That's the common thinking. అది భారతదేశంలో మనందరి యొక్క సహజమైన ఆలోచన. Come, రమ్ము, take the charge of everything. మా జీవితంలో పూర్తి బాధ్యత నువ్వు తీసుకో. So we will get rid of doing everything. కాబట్టి ఇక మేము చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు వచ్చేసి మా బాధ్యత స్వీకరించని మాట్లాడుతుంటాం. I think I would like to suggest few things to consider at this point of time. కాబట్టి ఈ విషయం గురించి కొన్ని విషయాలు మీరు అంగీకరిస్తే మంచిదని ఉద్దేశంతో మీ దృష్టి కొన్ని తీసుకొస్తున్నాను. We can read Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము మనం తీసుకుంటే verse 26 to 31. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 31 వచనం వరకు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను.
దేవుడు ఇదిగో భూమి మీద విత్తములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తములు ఇచ్చే వృక్షము గల ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షం నీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారమును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్టును ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. Then also Genesis chapter 2. అలాగనే ఆదికాండము 2వ అధ్యాయము కూడా. We can actually, just to save some time, we will just avoid reading the whole chapter. అలాగనే మనం 2వ అధ్యాయం మొత్తం కూడా చదువుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు. The few things we need to consider here. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఒప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. The first thing is Eden was great. ఇక్కడ మనం చూస్తే కనుక ఏదెను వనం, but wasn't representing the fuller glory. ఆ యొక్క ఏదెను వనం అనేది దేవుని యొక్క మహిమ చేత నింపబడినది. It was heading towards the future glory. అక్కడ ఆవరించబడిన మహిమ భవిష్యత్తులో పొందబోయే మహిమకు సాదృశ్యమైనది. So Eden represented the glory of God, but at the same time it wasn't the fuller glory. It was heading towards the future glory. భవిష్యత్తులో పొందబోయేటువంటి పరిపూర్ణమైనటువంటి మహిమకు ఛాయగా, సూచనగా ఏదైనా వనము దేవుని మహిమతో నింపబడినట్లుగా మనం చూడవచ్చు. So it was Adam and Eve given responsibility to head up this Eden towards the future glory. ఇక్కడ పొందబోయే మహిమ కొరకు సిద్ధపరచటానికి ఏదైనా వనము యొక్క మహిమతో నింపబడిన ఏదైనా వనము యొక్క బాధ్యతలను అవ్వ ఆదాముకు దేవుడు అప్పగించాడు. Many people, many leaders haven't come out of Eden yet. కాబట్టి చాలామంది ఏదేను వనములోనే సేవకులు, నాయకులు ఉండిపోతున్నారు, కానీ పొందబోయే మహిమ గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. They just wanted to be in the Garden of Eden. కాబట్టి మనం ఏదేను వనములో ఉన్నాము, ఏదేను వనములో సరిపెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఉంటున్నారు. They were just happy with the little glimpse of the glory. అక్కడ ఏదేను వనములో ఉన్న మహిమతో సంతృప్తి పడినట్లుగా మన జీవితంలో కలిగినటువంటి వాటితో తృప్తి పడిపోయి ఏదేను వన అనుభవంలోనే ఉండిపోతున్నాం. So that's our nature. మన సహజ స్వభావం అది. We need to just reconsider now. ఇప్పుడు మన ఆలోచన మనం పునఃపరిశీలన చేసుకోవాలి. That it was not the fuller glory, but it was the glory of God, but at the same time Eden was supposed to get to the point of the fuller glory by Adam and Eve. కాబట్టి ఏదేను వనములో ఉన్నది దేవుని మహిమే, కానీ అది సంపూర్ణమైన పరిపూర్ణమైన మహిమ కాదు, కానీ పొందబోయే మహిమకు అది సాదృశ్యమై ఉన్నది. That mandate is still alive for us. ఇప్పుడు ఆ పొందబోయే మహిమ గురించిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. We have to do it. మనము ఆ పొందబోయే మహిమ గురించిన బాధ్యత మనం స్వీకరించాలి. God is still looking at us. ఇప్పుడు దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. That we will take it to the fuller glory. కాబట్టి ఏదేను వనములో ఉన్న మహిమతో పరిమితం కాకుండా దేవుని సంపూర్ణమైన మహిమతో ప్రపంచమంతటిని నింపాలని ఆ బాధ్యత మనకు అప్పగించి మనం ఏం చేయబోతున్నామని దేవుడు ఎదురు చూస్తున్నాడు మన వైపు. Sometimes we have an image of smaller God. కొన్నిసార్లు మనము దేవుడి గురించి ఆలోచనలో చాలా మనము పరిమితమైపోతుంటాం. And we think very small about our God and his happenings. కాబట్టి మనము జరుగుతున్న విషయాల గురించి, దేవుని గురించి కూడా చాలా స్వల్పమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాం. And that's why I think we need to reconsider in that area. కాబట్టి మన ఆలోచన విధానం విషయంలో మనం ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. The second thing I would like to just consider is, రెండో విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, that Eden was very good yet required a security. ఇక్కడ మనం చూస్తుంటే కనుక నాయకుడు అనేవాడు ప్రాముఖ్యమైనది, కానీ అతనికి కావాల్సిన భద్రత అనేది చాలా అవసరం. Adam and Eve were supposed to guard. అక్కడ విషయం ఏంటంటే అవ్వ ఆదాము ఆ ఏదేను వనమును కాచే బాధ్యత వారికి అప్పగించబడింది. Guard the glory. ఏమిటి? దేవుని మహిమను కాపాడటం. And take towards the furtherance of the glory. దేవుని మహిమను కాపాడటం, ఆ మహిమను విస్తరించి ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత అవ్వ ఆదాముకి అప్పగించబడింది.
This is very important for us. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. They had to guard the garden. ఆ యొక్క ఏదెను తోటను కాచే బాధ్యత అవ్వ ఆదాముకి అప్పగించబడింది. Adam was placed in the garden to secure the garden. ఆదాముకి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే ఏదెను వనమును కాచే బాధ్యత. So this is important for us to consider. కాబట్టి మనము ఆలోచించాల్సిన విషయం ఇది అంగీకరించవలసిన విషయంలో ప్రాముఖ్యమైనది ఇది. So if we have the goodness or the fuller good, fuller measure of the goodness, that doesn't mean that we don't have to guard. కాబట్టి ఆ దేవుని మహిమను కాపాడుకుంటూ ఆ మహిమను విస్తరించే బాధ్యత మన మీద అనుగ్రహించబడింది, మనకి అప్పగించబడింది. So that's why Eden required a security. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే కాపుదల. It was not sufficient just to be in the garden. అంటే ఏదైనా వనమును కాయాలంటే ఏదైనా వనములో ఉంటే సరిపోతుందా? సరిపోదు. Sometimes we think that if we wish we would have been in the garden. మనం ఏమనుకుంటామంటే నేను ఏదైనా తోటలో ఉన్నాను, ఏదైనా తోటలో ఉండి సరిపోతుంది అనేటువంటి అపేక్షతో ఉంటాం మనం. That is not all sad things. అది కాదు సంతృప్తికరమైంది. It is good. అది మంచిదే. It is very good. మంచిదే, ఇంకా మంచిది. Yet it requires the security. కానీ ఏదైనా వనములో ఉండటం ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని కాచే బాధ్యత కూడా అంతకంటే ప్రాముఖ్యమైంది. Many times in our ministry function, చాలాసార్లు మన యొక్క పరిచర్య వేడుకల్లో we experience the glimpse of heavenly things. మనము కొన్ని యొక్క కుటుంబ విషయాలను మనము ఆలోచన చేస్తుంటాం. I have seen many people healed in our crusades. మేము పెద్ద పెద్ద మహాసభలు స్వస్థత కూడికలు పెట్టినప్పుడు అనేక మంది స్వస్థత పొందటం, రోగాల నుంచి విడుదల పొందటం సంభవిస్తుంటది. In one of the crusades, ఇలాంటి ఒక గొప్ప మహాసభలో I saw over 3,000 people instantly healed by the word. ఒక రోజున ఒక మీటింగ్ మేము పెడితే ఒక 3,000 మంది వచ్చి ఆ 3,000 మంది స్వస్థచిత్తులైనటువంటి సంఘటన కూడా సంభవించింది. But that's very little. It's a glimpse. కానీ అది పరిపూర్ణమైనది కాదు, అదొక చిన్న తార్కాణం అంతే. When the glimpse of those glory comes and fall on us, కానీ అదొక చిన్న మహిమకు చిన్న తార్కాణమే, కానీ ఆ మహిమను మనం ముందుకు నడిపిస్తే we have to just secure it. కాబట్టి మనము అది పొందిన దాన్ని కాపాడే బాధ్యత మన మీద ఉంది. And take it to the furtherance. ఇంకా దాన్ని సమృద్ధిలోనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. We have seen many dead people come to life. కానీ చాలా మంది విగత జీవులు సజీవులైనటువంటి పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. We have seen at least 30 people we have witnessed come to life, those who were dead. మా యొక్క సేవా జీవితంలో 30 మంది చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపబడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. But that doesn't mean that everything is done there. ఇక అక్కడితో అయిపోయింది అదే సేవ అని అనుకోము మేము. And that doesn't mean that we don't have to just have a hunger and thirst for more glory to fall upon. కానీ అక్కడితో అయిపోయింది అని చెప్పని మనం తృప్తి పడకూడదు. ఇంకా దేవుని మహిమ గల కార్యాచరణ ఆకలి దప్పిక మనం కలిగి ఉండాలి. So the security, when we be on guard, that we have to make sure that the security is there, taken care of by us. కాబట్టి మనము దేవుడి యొక్క మహిమను గురించి, దేవుడు అప్పగించిన బాధ్యత గురించి మనము ఆ బాధ్యతను నిర్వర్తించే విషయంలో ఇంకా ఎక్కువ బాధ్యతగా మనం ముందుకు సాగాలి. Yeah, one more thing I can mention there. ఇంకొక విషయం మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. That Eden had a pattern to work then rest. ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైనా వనములో విశ్రాంతి తీసుకోవటం కంటే అక్కడ పని చేయడం గురించి ప్రస్తావించబడింది. In Eden, God commanded to work. అక్కడ ఏదైనా వనములో పనిచేసే బాధ్యత ఆదాముకు అప్పగించబడింది. So rest and work both were equipped there. కాబట్టి వారు అక్కడ ఎందుకు పరిచర్య చేయడానికి వాళ్ళు బలపరచబడ్డారు. In fact, actually God first wanted to have a rest and then work. ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? విశ్రాంతి తీసుకోండి, పని చేయండి అని చెప్పి అన్నాడు. That was the pattern of God set for the man. కాబట్టి మనిషికి అప్పగించిన బాధ్యత ఏంటంటే మీరు పని చేయండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అన్నాడు. So the first day of the week was to rest. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే విశ్రాంతి. And then to
to start the work. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళా దేవుని పని కొనసాగించండి. But when God set that Sabbath, కానీ దేవుడు ఎప్పుడైతే కనుక ఈ 7వ రోజు విశ్రాంతి నానాన్ని పెట్టాడో, the purpose was to help man to understand that the day will come where there will be unending Sabbath all the time. ఇక్కడ మనం చూస్తే కనుక విశ్రాంతి దినం అనేటువంటి ఆచారాన్ని, ఆ పద్ధతిని దేవుడు పెట్టినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. Work finished. పని పూర్తయింది. So men and women needed to understand that. ఇక్కడ ముందేంటంటే దేవుడి యొక్క పద్ధతి విశ్రాంతి పని. ఇక్కడ సబ్బాత్ అని వచ్చిన తర్వాత విశ్రాంతి పని చేసినాక విశ్రాంతి. Unending Sabbath was the mission. కాబట్టి ఇక్కడ విషయం ఏమైందంటే విశ్రాంతి దినమును ఆచరించడం అనేది ఒక పరిచర్యగా మార్చబడింది. So my brothers, those who are leading the churches, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళ నా సలహా ఏమిటంటే, we need to consider in our mind and in our hearts that we have a lot to do in this nation and in the surrounding parts of our places. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు పని చేసినాక విశ్రాంతి తీసుకున్నాడా, విశ్రాంతి తీసుకున్న పని చేసాడా? కాబట్టి ఆ బాధ్యత మనం స్వీకరించాలని, ఈ దేశంలో పని చేసేవారు కావాలి, ఆ తర్వాత విశ్రాంతి అని మీకు నేను సలహా ఇస్తున్నాను. Unending Sabbath will come when we finish the work, not God. మీకు మాట చెప్పమంటారా? ఒక రోజున విశ్రాంతి దినం రాబోతుంది. ఆ విశ్రాంతి దినం ఏంటంటే ఈ భూ ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడిన తర్వాత నీ సేవ పూర్తయినాక అదే నిజమైన విశ్రాంతి. He is coming for a bride, not for a girl. మీకు మాట చెప్పమంటారా? యేసు ప్రభు వచ్చేది కన్యక కోసం, యేసు ప్రభు వచ్చేది ఎదుగుదల లేనటువంటి బాలిక కోసమా, సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె కోసమా? He is coming for a bride, prepared bride. ఆయన వస్తున్నది ఏదో యవనస్త్రాల కోసం కాదు, ఎదుగుబదులు. ఆయన వస్తున్నది సిద్ధపరచబడిన వధువు కోసం. Everything brought into the perfection. ఆయన వచ్చే సమయానికి మన పని పూర్తయి సమస్తము సంఘముగా సిద్ధపరచబడిన స్థితిలో మనం ఉందుముగాక. And in India it is very easy to understand the difference between a bride and a girl. భారతదేశంలో వాళ్ళకి తెలుసు కదా, ఏమి తెలుసు? పెళ్లి కానటువంటి బాలిక, పెండ్లి కొరకు సిద్ధపరచబడిన వధువు, తేడా ఉంది కదా మన దేశంలో, తెలుసు కదా. Status 1 is there is a lot to do. కాబట్టి ఈ సిద్ధపరచబడటం కోసం పని చాలా ఉంది. Status 2 is accomplished, work accomplished. కాబట్టి ఎప్పుడు విశ్రాంతి? పని సంపూర్తి అయినాక. One more thing I would like to mention here. ఇంకొక విషయం కూడా మీకు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. Adam and Eve were created and made in God's image. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం అంటే అవ్వ ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డారు. But there was an expectation behind it. దేవుని పోలికలో దేవుడు ఆదాముని అవ్వను సృష్టించడం వెనుక ఒక ఆశ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. This is all before they sinned. ఇది ఎప్పుడు జరిగింది? వారు పాపములో పడిపోక ముందు జరిగింది దేవుని పోలికలో ఉండటం అనేది. Whatever I am sharing is before Adam and Eve sinned. ఇప్పుడు మీకు చెప్పే విషయాలన్నీ ఏం చెప్తున్నానంటే అవ్వ ఆదాము పాపములో పడిపోక ముందు జరిగిన విషయాలు మాత్రం చెప్తున్నాను. So they were created and made in God's image. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే కనుక అవ్వ ఆదాము పాపములో పడక ముందు జరిగిన విషయాలు. Yet they were expected to maintain growth and maturity. కాబట్టి వారు పాపంలో పడక ముందు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వారు ఎదగాలి, పరిపూర్ణతలోనికి సిద్ధపరచబడిన వారికి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. So even after their creation, సృష్టి పూర్తయిన తర్వాత God expected growth and maturity from them. కాబట్టి అవ్వ ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత వారు ఎదగాలని, పరిపూర్ణులు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. Just creation wasn't sufficient. కేవలము సృష్టించడం అనేది కాదు, పరిమితం కాదు. The maturity and growth needed to be maintained. ఏదో పుట్టారు పెరుగుతున్నారు అక్కడతో పరిమితం కాకూడదు. ఏదో So I think we need to consider this for our people to take further. కాబట్టి మనము ఏదో పిలువబడ్డాం, సేవ చేస్తున్నాం, పుట్టాం, పెరిగాం, అక్కడతో పరిమితం కాదు. ఇంకా ఈ సేవను, ఇంకా ఈ మహిమను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయం ఆలోచించాలి. In India we are more futuristic Christians. ఈ రోజున చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచన కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు.
that things will automatically will happen according to, you know, his plans and actions. కొంతమంది మన సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే ఏమి పని పాట లేకోకుండా అది జరగాల్సిన ఈ సమయం వచ్చినప్పుడు ఏ జరుగుతీలే అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. The wedding doesn't take place until the boy and the girl, you know, the groom and the bride come before somebody and the people and say, I do. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ ఒక పురుషుడు స్త్రీ బాలబాలికలుగా ఉన్నంత కాలము వారికి పెళ్లి సిద్ధపరచబడదు. అలాగని మనం ఎక్కడున్నామో అక్కడికే పరిమితం అయిపోతే గనక మన కార్యం పూర్తి కాదు. It is the commitment, the consideration and the commitment that creates a new family. కాబట్టి మనము ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక అంగీకారానికి రావాలి. ఏంటంటే దేవుడు మన పట్ల ఆశిస్తున్న కార్యము మనము సఫలీకృతం చేయడానికి. And then it leads towards the future glory. అప్పుడే మనము ఎదుగుతున్నామా, పరిపూర్ణులు అవుతున్నామని ఆలోచన చేసుకున్నప్పుడే జరగబోయే పొందబోయే మహిమను మనం పొందగలుగుతాం, చూడగలుగుతాం. One more thing I think we can find there. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ వాక్యంలో చెప్తాను. They were naked. వారు ఎలాగున్నారు? దిగంబరులుగా ఉన్నారు. But that wasn't sufficient. దిగంబరులుగా ఉన్నారు, అది అది సరిపోతుందా? They were heading towards the glorious clothes to wear in his purposes and in his plan. గుర్తుపెట్టుకోండి, దిగంబరులుగా ఉంటే బట్టలు లేకుండా దిగంబరులుగా ఉండిపోవాలని మనం సంతృప్తి చెందుతామా? దేవుడిచ్చే ఇవ్వబోయే మహిమ వస్త్రాలను ధరించాలని చెప్పని, ఆ ఇవ్వబోయే మహిమతో కప్పబడాలనేటువంటి ఆశ మనకు కలిగి ఉండాలన్నమాట అండి. The prize was ready for them. కాబట్టి దేవుడు ఇవ్వబోయేటువంటిది సిద్ధంగా ఉంది మనకి. So they were supposed to just, move towards in order to find the glorious robes kept for them in the future. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎట్లాగా ఉన్నామోలే అట్లాగే అనేటువంటి సంతృప్తితో ఉండిపోతే గనక దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ పొందబోయే మహిమ వస్త్రాల మీద ధ్యాస లేకపోతే అవి మనం పొందలేం. కానీ అవి సిద్ధపరచబడి ఉన్నవని మీరు అంగీకరించాలి. And it was the glory. అదే దేవుని మహిమ. The robes represented God's glory. ఆ వస్త్రాలు అనేది దేవుడి పోయే మహిమ వస్త్రాలకు సాదృశ్యం. One more thing we can find. ఇంకొక విషయం మీతో నేను చెప్తాను. They were one flesh. వారు శరీర సంబంధులుగా ఉన్నారు. But they were supposed to set a priority. కానీ అక్కడ ఒక ప్రాముఖ్యత ఇవ్వబడింది. Because that's what God said. అది కూడా దేవుని ప్రణాళికే. You shall be one flesh. కాబట్టి మనము శరీరం అనేది కూడా ఉంది. When God set the priority for a man that this is what you will follow. కాబట్టి శరీరానికి కూడా దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ ప్రాముఖ్యతను మనం అనుసరించాల్సిందే. Even by having one flesh wasn't enough. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఒకటి ఉందలే సరిపోతుందని అనుకోకూడదు మనం. They were set to move forward towards the priority. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత గురించి ఆలోచనతో మనం ముందుకు సాగాలి. Whatever the things to just leave behind and whatever things they were supposed to just keep focused or set priority for. కాబట్టి మనం ఏమైతే కలిగి ఉన్నామో వాటిని అట్లా వదిలేసి వాటి గురించి చింతించకుండా పొందబోయే దాని గురించి ఆశ కలిగి మనం ముందుకు సాగాలి. One more thing they were experiencing. ఇంకొకటి వాళ్ళు అనిపించిన విషయం ఒకటి ఉంది. They were enjoying God's presence. వాళ్ళు అవ్వాదము దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తున్నారు అక్కడ. But they had to be aware of God's judgment too. కానీ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ దేవుని సేవలో ఉంటున్నటువంటి వాళ్ళు మనం చేసే క్రియలకి దేవుడు తీర్పు ఉంది అనే ఆలోచన జాగ్రత్త కూడా కలిగి ఉండాలి. Enjoy your days in the Eden. ఏదేను వనములో ఉన్న సౌఖ్యాన్ని సన్నిధిని అనుభవిస్తూ ఉండొచ్చు. But remember, there shall be a judgment too. గుర్తుపెట్టుకోండి, ఏదేను వనం ఇచ్చాడు, సేవ చేస్తున్నామని అనుభవిస్తూ ఆనందిస్తూ గౌరవాలు పొందుకుంటూ ఉండొచ్చేమో కానీ మన చేసే క్రియలకు దేవుడిచ్చే తీర్పు కూడా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. We need to just look for our people and ourselves, our families in that regard.
కాబట్టి మన కుటుంబాల విషయం మనం ఆలోచించేయాలి. దేవుడిచ్చే తీర్పు గురించి కూడా మనం మనసు పెట్టాలి. God gives us better times. దేవుడు మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తుంటాడు. And He expects us to move forward much better times. దేవుడు నీకు ఇచ్చే అవకాశం, నీకు ఇచ్చే సమయం ఏంటంటే నీవున్న ఆత్మస్థితిలో నుంచి మరింత ఉన్నతమైన స్థితికి వెళ్తామని అవకాశాలు దేవుడు నీకు ఇస్తుంటాడు. At the same time, we need to just be aware of our accountability. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఏ వేషం వేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో, ఏ సేవ చేస్తున్నామో వాటన్నిటికీ దేవుడికి మనము లెక్క అప్పగించాల్సిన వారముగా ఉన్నాం. Accountability means లెక్క అప్పగించడం అంటే ఏమిటంటే ability to give an account. లెక్క అప్పగించడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సేవ చేసే సామర్థ్యమే కాదు, లెక్క అప్పగించేటువంటి సామర్థ్యం, అంత దమ్ము ధైర్యం మనకుందా లేదని ఆలోచించాలి మనం. I have met many brothers, those who were very poor in their early start. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో చాలా పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎరుగుదును. And God blessed them. God used several ministries and several other people in order to see them prosper in all things. కాబట్టి ఒకప్పుడు ఏమీ లేనటువంటి సేవకులను నేను చూస్తుంటే వారు ఆశీర్వదించబడినట్లుగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా నేను గమనిస్తూ వస్తున్నాను. But because they were so much self-reliance. ఎందుకంటే వాళ్ళ దాని మీద వాళ్ళు ఎక్కువ నమ్మకం పెట్టాను బట్టి They forgot about the judgment. గుర్తుపెట్టుకోవాలి, మనము ఆశ్రయించబడుతున్నామంటే, మనం అభివృద్ధి చెందుతున్నామంటే దేవుడికి లెక్క అప్పగించాలనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. They forgot about accountability. వారు లెక్క అప్పగించే విషయాన్ని మర్చిపోతుంటారు. And many brothers, when I see them after some years, they have spiritually fallen. అందుకనే కొంతమంది ఎదుగుతారండి, అభివృద్ధి చెందుతారండి, కానీ ఒళ్ళు బాధ్యతలు మర్చిపోతున్నప్పుడు వాళ్ళ జీవితాలు పతనం అవటం కూడా నేను చూస్తున్నాను. The revelation has weakened. వాళ్ళకి దేవుడిచ్చే ప్రత్యక్షత, దైవ సన్నిధి, దేవుని యొక్క నడిపింపు కోల్పోతుంటారు. Their zeal has gone down. అంతేకాదు సేవ చేయడం పట్ల ఆసక్తి చచ్చిపోతుంటుంది. And their hope almost they have lost. అంతేకాదు అసలు బ్రతుకు మీద, సేవ మీద నిరీక్షణ, ఆశ కూడా సన్నగిలిపోతా నేను చూస్తున్నాను. So these are the few things I would suggest you to consider about. కాబట్టి ఈ పరిస్థితులు మీకు సంభవించక ముందే మీరు దేవుడికి లెక్క అప్పగించాలి. మీరు చేసే సేవ కోసం, మీరు కాచే ఏదేని కోసం, మీరు కాచే సంఘం కోసం అని మీరు పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా మీకు చెప్తూ ఉన్నాను. There are still millions and millions of people around you. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ చుట్టూ వేల మంది, లక్షలాది మంది ప్రజలు నశించిపోతున్నారు సువార్త లేక. I think we need to just think about them. కాబట్టి వారి గురించి నువ్వు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? And we also have to think about the people God has given us. అంతేకాదు ఈ పాటికే నీకు ఏ ఆత్మలనైతే, ఏ సంఘాలనైతే, ఏ బిడ్డలైతే ఇచ్చాడో వాళ్ళ గురించి కూడా నీవు ఆలోచన చేసి లెక్క అప్పగించాలి. One of the area that I have found in particular in South India, భారతదేశంలో సౌత్ ఇండియాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం నేను ఎరుగుదును. I'm sorry about this. ఈ విషయం చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. The preachers and the pastors have been prospered a lot, but their people have gone poorer and poorer. దక్షిణ భారతదేశంలో ఒక విషయం గురించి చాలా బాధపడుతున్నాను. వాళ్ళు అయ్యగారులు ఉన్నారే, సేవ చేసే అయ్యగారులు, వాళ్ళ కుటుంబాలు చాలా అభివృద్ధి చెంది విస్తారంగా ధనం సంపాదించుకున్నారు, కానీ వాళ్ళకి పనిచేసే విశ్వాసులు, సంఘస్థులు పేదోళ్ళుగానే ఉండిపోతున్నారు అనమాట. Is it true or false? నేను చెప్పేది వాస్తవేనా కాదా చెప్పండి. The big preachers and the pastors getting richer and richer. పెద్ద పెద్ద అయ్యగారులు, టీవీలో కనపడే అయ్యగారులు, పెద్ద పెద్ద పేరున్న అయ్యగారులు, వాళ్ళు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఐశ్వర్యంతో నింపబడుతున్నాయి. A true leader will take the people, his people, by hand and help them walk with him. నిజమైన సేవకుడు ఏంటంటే ఆయన వెంబడించేటువంటి తోటి సేవకుని చేయబట్టుకుని ముందుకు నడిపించేవాడిగా ఉండాలి. ఆయన ఆశీర్వాదములో భాగస్వామిని చేసేవాడిగా ఉండాలి, కానీ వాడే ధనవంతుడైపోయి వాడే సంపాదించుకునేవాడు కాకూడదు. వాడు నిజమైన సేవకుడు కాదు. Think about this, please. దయచేసి ఈ విషయం గురించి మీరు ఆలోచించండి. మీ దేశంలో జరుగుతుందా లేదా? మన దేశం దక్షిణాదిన America and Europe is not our future. మీకు మాట తెలుసు, అమెరికాను ఐరోపా ఖండం కాదు మన భవిష్యత్తు. The future God has given to us. దేవుడు మన భవిష్యత్తు. అమెరికా వాడు కాదు, ఐరోపా వాడు కాదు మన భవిష్యత్తు. So we are responsible for the future.
భవిష్యత్తు గురించి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. So please consider what I have shared a little thing about with you. దేవుని ఈ రోజున ఈ క్లుప్త ప్రసంగంలో నేను చెప్పిన విషయాల గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. And it will bless you. ఖచ్చితంగా ఈ ఆలోచన విధానంలో మీరు కొనసాగితే గనక మీరు ఆశీర్వదించబడతారు ఈ మీటింగ్ ద్వారా. Thank you very much. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నమాట అండి.